పహల్గామ్ ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని కలిసివేసింది. ఈ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి మృతులకు నివాళులర్పించడంతో పాటు వాళ్ళకు సంతాపం తెలిపేందుకు ఆనందలహరి సాంస్కృతిక సంస్థ, వందే భారత్ మూవీ యూనిట్ సంస్థ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే వంశీ రామరాజు పేరు తెలియని వారు ఉండరు. ఆయన వంశీ రామరాజు గారు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సినిమాలకు అవార్డులు అందిస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. పహల్గామ్ దాడి సంబంధించి జై భారత్, జై మోడీ, ఈ రెండే మన స్లోగన్స్. ఇప్పుడు భారతదేశాన్ని, భారతీయులని రక్షించే వ్యక్తి, ఏకైక వ్యక్తి మన చరిత్రలో చాలామంది ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు. జరిగిన విషయం చాలా దురదృష్టకరమైన విషయం. టూరిస్టులుగా వెళ్ళిన వారిని మట్టుబెట్టడం అనేది నీచమైన పద్ధతి, నీచ సంస్కృతి. అది ఎదురుగా వచ్చి పోరాడాలని, కానీ ఎక్కడో పలు ప్రాంతాల నుంచి టూరిస్టులుగా వెళ్ళి భార్యాభర్తలతో పిల్లలతో వెళ్ళిన వాళ్ళని నీచాతి నీచంగా శిక్షించడం దుర్మార్గమైన విషయమే. ఆ చనిపోయిన వారు ఎవరో కాదు, మన ఇంట్లో వారే అనుకోవాలి. మనం చాలామంది ఎవరిని చనిపోతే ఎవరో పోయినారులే మనకెందుకు అనుకుంటారు. ఆ భావం భారతీయుల్లో రాకూడదు. ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మన ఇంట్లో మన తమ్ముడో, మన అన్నో, మన బావో, లేకపోతే ఇంకో సంబంధికులో పోయినారు, వాళ్ళని చంపేశారు, ఇలా ఎక్స్కర్షన్స్ పోవటం వల్ల అనే ఫీలింగ్ మనకు బాగా రావాలి, విపరీతంగా నరాల్లో రావాలంటే అంత ఈజీగా రాదు. దానికి రావడానికి కారణం మన మోడీ గారు ఇస్తున్న ప్రసంగాలు, కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వం పడుతున్నటువంటి ఎలాగైనా ముష్కలను పట్టుకొని శిక్షించాలని పడుతున్న కష్టం, కానీ అవన్నీ కూడా మనం మన భారత ప్రధాని మోడీ గారి వెనక ఉండాలి. అయితే నాకేమనిపిస్తుందంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కళాకారులు, డ్యాన్స్ కళాకారులు కావచ్చు, డ్రామా కళాకారులు కావచ్చు, మిమిక్రీ కావచ్చు, మ్యాజిక్ కావచ్చు, జానపద కళాకారులు కావచ్చు, ఎవరైనా కళాకారులు ఈ సంఘటనను తీసుకొని ఒక స్క్రిప్ట్ రాసుకొని దీని ప్రచారం బాగా చేయాలి. ప్రజల్లోకి బాగా వెళ్ళాలంటే, దేశభక్తి బాగా వెళ్ళాలంటే తెలుసు మనకి, స్వాతంత్రం పోరాటంలో కూడా దేశభక్తి కోసం ఎన్నో పాటలు రాశారు, ఎన్నో గానాలు చేశారు, ఎన్నో డ్యాన్సులు చేశారు, ఎంతో ఉత్సాహంతో దేశభక్తిని ప్రబోధించారు. అలాగే ఇది మరొకసారి మళ్ళీ దేశభక్తిని ప్రబోధించవలసిన అవసరం ఉంది. ఇలాగే జరుగుతూ ఉంటే మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలని అనిపిస్తే మన పిల్లలు, మన బంధువులు, కాశ్మీర్ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు, భయపడిపోతాం. మళ్ళీ తిరిగి వచ్చేవారు భయపడిపోతాం. ఆ భయంతో మనం గుండె చిక్కిపోతుంది. గుండె చిక్కిపోకుండా గుండె ధైర్యపరచుకోవడానికి కళాకారుల వంతు ఏమిటంటే, మీడియా వంతు ఏమిటంటే బాగా ప్రచారం చేయాలి. ఇలాంటివి ఒక స్క్రిప్ట్ ద్వారా, నేను చెప్పినట్టుగా ఒక నాటకం ద్వారా కానీ రంగస్థలం మీద ప్రచారం చేయాలి. చాలా టీవీ సీరియల్స్ వస్తుంటాయి. టీవీ సీరియల్స్లో కూడా ఇలాంటి ప్రబోధాత్మకమైనటువంటి టీవీ సీరియల్స్ రావాలి. టీవీ సీరియల్స్ వచ్చి మీడియా బాగా ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇలా జరిగితే మాత్రం ఇక టూరిస్ట్ స్పాట్స్ అన్నీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటాయి. అది రాకుండా మనం న్యూస్లో చూస్తున్నాము, టూరిస్టులు మళ్ళీ వెళ్తున్నారు, టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా మళ్ళీ కళకళలాడుతున్నాయని. ఏమైనప్పటికీ కూడా ఆ పోయిన వారందరూ కూడా మనవాళ్లే, మన భారతీయులు, మన భారతీయులు అయినప్పటికీ మన చుట్టాలు, మన ఇంట్లో వాళ్ళు, మన పక్క వాళ్ళు, మన ఊరు వాళ్ళు అనుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా భారతదేశం చాలా గొప్ప దేశం. భారతదేశానికి ఉన్నటువంటి ఎప్పుడు కూడా తొందరపడదు. భారతదేశం తొందరపడి ఉరికి మళ్ళీ గొంతు పట్టుకొని చంపేయటాలు భారతదేశంలో లేవు. శాంతి కాముక దేశం కాబట్టి శాంతి అనుకుంటున్నారు. భారతీయులు ఏమి చేయలేరు, మనం ఏమి చేసినా సరే వాళ్ళంతా పిరికి వాళ్ళు అనుకోవడం చాలా పొరపాటు. భారతీయులందరూ ఒక్కసారి కనుక ఒక్క ఉరుముతే వాళ్ళ కళ్ళు కనుక తెరిస్తే మలమల మాడిపోవలసింది ఎవరైనా సరే. మిత్రులారా, పోయిన వారందరికీ మనం విషాదం తెలియజేస్తూ, సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబం, పాపం ఆ చిన్నపిల్లలు, భార్య, లేకపోతే భర్త, వాళ్ళందరూ ఎంత దీనావస్థలో ఉన్నారో తెలుస్తూ మన ప్రభుత్వాలు హెల్ప్ చేసినప్పటికీ కూడా మళ్ళీ పోయిన వ్యక్తి తిరిగి రాడు. పోయిన వ్యక్తిని మళ్ళీ తెచ్చుకోలేము. పోయిన వ్యక్తి మళ్ళీ ఆ ఊళ్ళో ఎవరైనా, వారి పోయిన ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాన్ని సహకరించాలి. ఆ ప్రాంతంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా వాళ్ళందరూ సహకరిస్తున్నారు అనుకుంటాను. జై భారత్.